హోరెత్తిస్తోంది. ఎన్టీపీసీకి చెందిన అశోక్, దుర్గా దంపతులు తమ 3 నెలల చిన్నారికి ఫిట్స్ రావడంతో స్థానిక పిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. 2 రోజులు చికిత్స చేసిన తర్వాత 3వ రోజు ఇంజెక్షన్ వేశారు. దీంతో ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి చెందింది. అలాగే చెల్లా లక్ష్మి అనే వృద్ధురాలు కడుపు నొప్పితో 3 రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వడంతో అది వికటించి చనిపోయింది. ఇక వాంతులు, విరోచనాలతో యాదగిరి మల్లేష్ అనే వ్యక్తి 2 రోజుల క్రితం మరో ఆసుపత్రిలో చేరాడు. ఉదయం చలి వేస్తోందని చెప్పడంతో డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు. దీంతో ఇంజెక్షన్ వికటించి మృత్యువాత పడ్డాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ వారు మృతి చెందారంటూ ఆయా ఆసుపత్రుల ఎదుట మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిగా ఉన్నాడు కథ బాగా ఏడ్చిందని తీసుకెళ్లి ఇచ్చిన ఇట్లా ఇయ్యగానే కథ నా కొడుకు కట్టిన కళ్ళు మొత్తం పైకి వెళ్ళిపోయి చేతులంతా ఇట్లా పీడ్చుకొని పిడిచి వచ్చింది. పిడిచి వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవాలి నా కొడుకుని. అంతలో నేను ఏం చేసిన కథ మేడం పిడిచి వచ్చిందని మా ఆయనకి చెప్పినా మా మామని పిలుచుకొచ్చిన బయట ఉంటే అన్నారు పిలుచుకొద్దు కదా అప్పటికప్పుడు నా కొడుకు చచ్చిపోతే ఆ డాక్టర్ అంటున్న ట్రీట్మెంట్ చేయాలని కడుపు గిడిపోతే